దేవాతి దేవునికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ ఆ పరంపరలో మరి రెండో కార్యక్రమానికి దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకున్న మా ప్రియ తమ్ముడు ఆత్మీయుడు దైవజనుడైనటువంటి ఎఫ్రాయిం గారి టీం కి, కార్యక్రమం ఉన్నటువంటి ప్రతి యవ్వన తమ్ముడికి, చెల్లికి, కుటుంబానికి యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రశస్తమైన దేవవాక్యం నుండి మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 37, 38 దేవుని యొక్క వాక్యం నుండి మనం చదువుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు మాటలు మనం పట్టుకుందాం. 37వ వచనం చివరిలో నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. 38వ వచనంలో తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ముందుకు తెచ్చుకుందాం. 22వ అధ్యాయం 8వ మాట. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. మొదటి మాట, నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించిన వారు నాకు పాత్రులు కాదు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. మూడవ మాట, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడిన వాడు కాదు, ఏర్పరచబడిన వాడు మాత్రమే అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. మరొక మాటను కూడా మనం గమనిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ విషయాన్ని ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 9:62 మనం దేవుని యొక్క వాక్యం నుండి గమనిస్తే అక్కడ రాయబడిన గంభీరమైన దేవుని ఉద్దేశం లేఖనం మనతో ఇలా మాట్లాడుతుంది. 9వ అధ్యాయం 62వ వాక్యం. యేసు నాగుటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. దయచేసి మొదటి మాట, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తనకంటూ ఒక సిలువ కలిగి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. అలాగే పిలువబడిన వాడు కాదు, ఏర్పరచబడిన వాడే. పిలువబడిన వాడు నాకు పాత్రుడు కాదు. నాగటి మీద చేపెట్టి రక్షణ అనుభవాన్ని కలిగి సేవా ఆశయాలు ఆకాంక్షలు కలిగి మనస్సు వేరే చోట పెట్టి నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ 4 అంశాలు మనం ధ్యానం చేసే ముందు ప్రభు నా జీవితంలోకి ఎలా అడుగుపెట్టి ఈ దీనదాసుని ఆయన పని కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాడో, నా జీవితంలో ఆయన చేసిన చమత్కార రక్షణ కార్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రండి, తల్ల వంచండి. నాయన, ఎవరు అపాత్రులో ఎవరు పాత్రలో నీ సేవకుని జీవితం ద్వారా మేము వినబోతున్న నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. ఈ కుడుకులో నేనెందుకు నీ అస్త్రంగా, నీ శస్త్రంగా, నీ ఆయుధంగా మారకూడదు అనే విషయాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్దాం. మరి శ్రేష్టమైన కొత్త మీద కోటకాపై మరన్నిటికీ మా పాపను జ్ఞాపకం రాకుండా పాళ్ళం వెలుపుల ప్రాణం పెట్టిన శ్రీమంతుడా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు 4వ కార్యక్రమంలో నీ పరిచయలో ఉండడానికి మీరు నాకు ఇచ్చిన మహద్భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది యవనస్తులు దేవుని యొక్క వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా వారి జీవితాలను నిర్మించుకోవాలని ఈ పరిశుద్ధ పరివారపు పరిచర్యలకు వచ్చారు. కనుక వాక్యము ఆరాధింపబడాలి, సాక్ష్యము నీ ద్వారా మహిమపరచబడాలి. వింటుండగా దేవుని ఆత్మ వారి హృదయాల్లో జాలువారి సాహసోపత్వమైన క్రైస్తవ జీవితానికి పునాదురాలు పట్టుకు సహాయం చేయండి. యేసు తప్ప మరెవరూ కనబడడానికి వీల్లేదు. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెందాలి. మాకు దీవెన, సాతానికి సిగ్గు కలిగినట్లుగా ఈ కార్యక్రమాన్ని నీ కనుసనల్లో నీ సార్వభౌత్వ కింద నిర్వహించాలని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకి ఒకసారి ప్రభువాన్ని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు.
ఈ పూట యవనస్తుల కార్యక్రమంలో పరిశుద్ధాత్మను నా గుండెలో పెట్టినటువంటి తలంపు ఏమిటంటే, ఎవరు పాత్రులు, ఎవరు యోగ్యులు, ఎవరిని దేవుడు వాడుకుంటాడు. ప్రియులారా, మాది వాస్తవానికి రాజమండ్రి దగ్గర ఉన్న మిరితిపాడు అనేటువంటి ప్రాంతంలో 1978 మే 3వ తారీఖున నేను రాఘవ సుందరరావు గారు అనేటువంటి దంపతులకి రెండవ సంతానంగా నేను జన్మించడం జరిగింది. వృత్తిరీత్యా మా నాన్నగారు, మా అమ్మ కొండలు చేసి వాటిని కాల్చి అమ్మేటువంటి జీవనోపాధి కలిగిన వారు. అత్యంత పేద కుటుంబంలో మొదట నాకు అక్క, నా తర్వాత చెల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పల్లెటూరులో బ్రతకడం చాలా కష్టమై అక్కడి నుంచి ఇంచుమించుగా 12 కిలోమీటర్లు నడిచొచ్చి ఆ రోజుల్లో 1978లో మరి కుండలు అక్కడ తయారు చేసి రాజమండ్రి సిటీకి తీసుకొచ్చి 12 కిలోమీటర్లు నడిచి అమ్మటం చాలా కష్టం అవటం వల్ల నా తల్లిదండ్రులు మరి రాజమండ్రి వచ్చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, రాజమండ్రిలో మరి కుండలు చేసుకుంటూ వాటిని అమ్ముకుంటున్న దినాల్లోనే జాడీలు తయారు చేస్తూ పచ్చళ్ళ కోసం మరి రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే మరి సెరామిక్స్ అనేటువంటి వ్యాపారం ఊపందుకున్న దినాలు అవి. కాబట్టి మా నాన్నగారు కుండలతో పాటు జాడీలు చేయటం నేర్చుకుని సెరామిక్స్ లోకి వెళ్ళటం జరిగింది. సెరామిక్స్ లో పనిచేయటం, జాడీలు, గుండ్రపు జాడీలు, నిలువు జాడీలు, అలాగే సాగర్లు అనేటువంటివి వారికి కంపెనీ ఏ ఆర్డర్స్ ఇస్తే ఆ జాడీలు తయారు చేస్తూ వారు మరి ఉన్నతమైనటువంటి వ్యాపారం చేస్తూ కొంచెం ఆర్థికంగా పేదరికం నుండి ఉన్నత స్థితికి వెళ్ళటం జరిగింది. ప్రియులారా, ఆ దినాల్లో మా నాన్నగారు ఇలా ఒకరి దగ్గర పనిచేయటం కంటే నేను ఒక సొంత ఫ్యాక్టరీని కలుగుంటే బాగుంటుందని చెప్పి మరి వేరే పార్ట్నర్ తో, బలరాము గారు అనేటువంటి పార్ట్నర్ తో ఆయన కలిసి రాజోలు అనేటువంటి బొమ్మూరు దగ్గర ఉండేటువంటి రాజోలు అనేటువంటి గ్రామంలో రాధికా సెరామిక్స్ అనేటువంటి ఫ్యాక్టరీని మరి కొనటం జరిగింది. అప్పట్లో మా నాన్నగారి వాటా 72,000, అనగా ఇప్పుడు ఇంచుమించుగా ఒక 30 లక్షలు అనుకోవచ్చు. అంతటి అమౌంట్ తో కొంత అప్పు చేసి కొంత దాచిన ధనంతో అందులో మరి సగం వాటా తీసుకుని రాధికా సెరామిక్స్ లో ఆయన కష్టపడుతూ, బలరామ గారు కష్టపడుతూ కొంతమంది పనోళ్ళు పెట్టుకుని దగ్గరగా 28 మంది పనోళ్ళు పెట్టుకుని జాడీలు చేసేవారిని, కాల్చేవారిని, ఇవన్నీ చక్కగా వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మా నాన్నగారు చదువు లేనటువంటి స్థితిలో ఉండటం వల్ల మరి బలరామ గారు అనేటువంటి ఆయన ఒక పక్కన జీతం తీసుకునేవాడు, ఆదాయం తీసుకునేవాడు. మా నాన్నగారికి జీతం ఇచ్చేవాడు కాదు, ఆదాయంలో వాటా మాత్రం ఇచ్చేవాడు. ఒకసారి అనుకోకుండా లక్షల రూపాయలు తారుమారు చేసి లాస్ చూపించి ఆఖరికి 72,000 కూడా చేతికి అందకుండా చిల్లి గవ్వ లేని వారిగా చేసేయడం జరిగింది. ఆ పరిస్థితిని బట్టి ఎంత కష్టపడుతున్నా అసలు పోగా పిల్లలను కూడా పెంచుకోలేకపోతుందని చెప్పి నేను 7వ తరగతి చదువుతున్న రోజుల్లో మరి రాజోలు ప్రాంతాన్ని విడిచిపెట్టి రాజమండ్రికి వచ్చేయడం జరిగింది. కొద్దిపాటు డబ్బులతో, చిన్న గొడవలతో ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. తిరిగి మరలా సెరామిక్స్ లో రాజమండ్రిలో పని చేసుకోవడానికి ఆ డబ్బులతో చిన్న ఇల్లైనా కట్టుకుని స్థిరపడాలని చెప్పి మా నాన్నగారు రాజమండ్రి వచ్చేయడం జరిగింది. నేను 7 పూర్తి చేసుకుని 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చింది. 8th లోకి వెళ్ళేటప్పటికి రాజమండ్రి రావటం జరిగింది. రాజమండ్రి స్కూల్లో జాయిన్ చేశారు. ఇక స్కూల్ కి వెళ్ళేటువంటి రోజుల్లో ఆ ముందు దినాల్లో ఆగస్టులో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శుక్రవారం సెలవు వస్తే నేను ఖాళీగా తిరుగుతా ఉన్నాను. కొత్త ప్రాంతం, ఆ ప్రాంతంలో వీధులేంటి, ఎవరు ఏంటి అని చెప్పి నేను తిరుగుతూ ఉన్నాను. నేను 3వ తరగతి వరకు రాజమండ్రిలో ఉన్నాను. 3వ తరగతి మధ్యలో రాజోలు వెళ్ళి మరలా 8వ తరగతిలో రావటం జరిగింది. కనుక నేను ఆ ప్రాంతాలు గుర్తున్నవి అలా తిరుగుతుంటుండగా బాబూజీ నగర్ అనేటువంటి కాలనీలో మా నాన్నగారు అద్దెలు తీసుకున్నారు. అక్కడికి దూరంగా మా పాత ఇల్లు 3వ తరగతి చదువుతున్నప్పుడు వియ్యాలపురంలో ఉండేది. అయితే నేను జస్ట్ తిరుగుతున్నప్పుడు అది శుక్రవారం అవటం, అక్కడ ఒక చిన్న మందిరం ఉంది, స్లాబ్ వేసి చుట్టూ గోడలు కట్టబడ్డాయి, ఎటువంటి ప్లాస్టిక్ స్లేవ్ కింద గచ్చు కూడా లేదు. అక్కడ ఒక చిన్న బాబు కాంగో వాయిస్తుంటే ఇంత చిన్న కుర్రోడు కాంగో వాయిస్తున్నాడు, ఎవరు లేరు కాబట్టి మనం కూడా వెళ్తే సరదాగా వాయించొచ్చు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏమి రావు, కానీ అలా కాంగోను చూడగానే ఆ పిల్లోడు వాయిస్తుంటే మనం వెళ్దాం అని చెప్పి సైకిల్ తాళ తీసి లోనికి వెళ్ళాను. నేను ఆ కుర్రోడు వాయిస్తుంటుంటే అక్కడే కూర్చుని అలా చూస్తుంటున్న సమయంలో పాస్టర్ గారు వచ్చేసారు. నా వెనకాల 2-3 స్త్రీలు వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు మధ్యలో లేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయంతో 8వ తరగతి సమయంలో నేను అక్కడే ప్రార్థనలో ఉండిపోయాను. ఆ సమయంలో పాస్టర్ గారు పాటలు పాడి ఆ రోజులు నడిపించి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తుంటే నాకు ఒక సినిమా రీల్ వల్లే నేను పాల పిండి ఎలా దొంగతనం చేశానో, ఇంట్లో మరి ఇంట్లో వస్తువులు గాని, డబ్బులు గాని, ఆ రోజుల్లో బిస్కెట్లు గాని ఎలా దొంగతనం చేశానో, అలాగే స్కూల్లోని
మరి పెన్సిళ్ళు, బ్యాగులు, లేకపోతే పుస్తకాలు ఎలా అల్లరి చేశానో ఒక దాని తర్వాత ఒకటి నాకు జ్ఞాపకం వస్తూ నేను ఏడుస్తూ ఉన్నాను. ప్రార్థన 3 గంటలకు అయిపోయింది. నాకు తెలియదు. కానీ నేను ఎక్కెక్కి ఏడుస్తుంటే పాస్టర్ గారు నాతో 5 గంటల వరకు ఉండిపోయారు. 5 గంటల వరకు ఉండి నాతో ప్రార్థనలో గడిపి, బాబు ఈరోజు ప్రభు నిన్ను దర్శించాడు. నువ్వు కొత్తగా జన్మించిన నూతన బిడ్డవయ్యావు. నీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఇక మీదట నువ్వు ప్రభువులో జీవిస్తే ప్రభు యొక్క సన్నిధిని బలంగా అనుభవిస్తావని చెప్పారు. అయితే మా అమ్మ నాన్నని వెతుక్కుంటున్నా, నేను ఎక్కడికి వెళ్ళి తప్పిపోయానని చెప్పి మొత్తానికి సాయంత్రం 5:30 కల్లా మా ఇంటికి వచ్చినోడికి జరిగిన విషయం చెప్తే, కులం తక్కువ పని చేశావు, ఇంత వంట లేని పని చేశావు, వెళ్తే వెళ్ళేవు కానీ ఇంకెప్పుడు వెళ్ళకు, ఎవరికి ఈ విషయాలు చెప్పకు అని చెప్పి నా ఇంట్లో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ నేను నిద్రపోలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. ఆ పాటలు నా చెవిలో మారుమోగుతున్నాయి. నేను ప్రభుకి చెందినవాడిగా, ప్రభు నాకు చెందినవాడిగా, ఆయనకి నాకు ఎనలేని ప్రేమ బంధం కలిగినట్లుగా నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆదివారం చెప్పబెట్టకుండా మరలా ఆరాధనకు వెళ్ళిపోయాను. అలా శుక్రవారం, ఆదివారం ఆరాధనకు వెళ్తున్నప్పుడు మా నాన్నగారు చాలా గట్టి జీవితంలో నాకు బాగా జ్ఞాపకం, కొన్న ప్రాణంతో వదిలేసేంతగా మూడోసారి కూడా కొట్టారు. చాలా దారుణంగా కొట్టేసి ఇక పూర్తిగా చచ్చిపోయాడు అన్నట్లుగా విడిచిపెట్టేంత పరిస్థితి వచ్చేసింది. ప్రియులారా, ఆ సంవత్సరం అంటే 1991లో నేను వెళ్ళటం జరిగింది. 92 జనవరి 1వ తారీఖున ఇంట్లో చెప్తే వెళ్ళనివ్వరని చెప్పి నేను ఒక్కడినే వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకుంటా జరిగింది. మార్చిపోయిన బట్టలతో అందరితో పాటు ఇంచుమించుగా అప్పుడు 52 మంది మా సంఘంలో బాప్తిస్మం పొందారు 1992 రాజమండ్రిలో. అప్పుడు నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. ఆ 52 మందిలో 34 మంది దగ్గర దగ్గర సేవకులయ్యారు. అందులో నేను ఒకడిని. ప్రియులారా, ఆ దినాల్లో మా సేవకులు గాని, సంఘం గాని ప్రార్థన పూడు పోసుకున్న సంఘం, ప్రార్థన నాడి కలిగిన సంఘం. వేకుజామున ప్రార్థన అంటే ప్రాణం. 4 గంటలకి మరి లేచేవాళ్ళం. 4 గంటలు లేకపోతే సైకిల్ చైన్ తో కొట్టి లేపేవారు మా పాస్టర్ గారు. అంతలా ప్రార్థన మాకు నూరు పోశారు. దేవుని బిడ్డలారా, ఇంట్లో వ్యతిరేకత ఎక్కువైంది. కొన్ని దినాలు ఇంటికి రానివ్వలేదు. చర్చిలోనే పడుకునేవాడిని. మరి కొంతమంది యవనస్తులు చర్చిలోనే పడుకునేవాళ్ళం. ఆ పాస్టర్ గారి ఇల్లు వేరే చోట. ఆయన ఇంచుమించుగా 6 కిలోమీటర్ల నుండి ఆరాధన సమయానికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. మందిరంలో ఉన్న కుండలో నీళ్లు తాగుతూ, పుస్తకాలు చదువుకుంటూ మందిరంలో ఉంటుండేవాళ్ళు. వెళ్తే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే మందిరంలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో అనుకోకుండా పుస్తకాలు చదువుతుండగా నా హృదయంలో ప్రేరేపణ కలిగింది. నేను అంటూ సేవ చేస్తే, ఒకవేళ ప్రభు నన్ను వాడుకుంటే సువార్త లేని ప్రాంతానికి నా మీద కూడా ఒక పుస్తకం ఇలా రాయబడాలి. ఇలాంటి మిషనరీ చరిత్ర నేను కలిగి ఉండాలి. చాలా సార్లు నా పాత పుస్తకాలు తీసినప్పుడు, ఒక మంచి స్టోరీ చదివినప్పుడు ఆ పేరు కొట్టేసి నా పేరు రాసుకునేవాడిని. ఇలాంటి స్టోరీ, ఇలాంటి సేవ, ఇలాంటి అగ్ని పరిచర్య, ఇలాంటి మహిమ కలిగిన శ్రమలు అనుభవించిన సేవ నేను చేయాలని చెప్పి నేను రాసుకున్నటువంటి అనుభవం ఉండేది. ఎవరి గురించైనా ఒక భక్తుడు చెప్తే నా గురించి ఇతరులు చెప్పాలి అని అనుకునేవాడిని. అంటే నేను కనబడాలని కాదు, కానీ అలాంటి భక్తి కలిగిన వ్యక్తిగా సేవ చేయాలి. ప్రభు నన్ను వాడుకోవాలి. సువార్త లేని స్థలం, మందిరం లేని స్థలం, ఆ ఊరికి నేనే సువార్త మూసుకెళ్ళాలి. మొదటి బాప్తిస్మం నేనే ఇవ్వాలి. మొదటి క్రైస్తవ వివాహం, మొదటి క్రైస్తవ సమాధి. అలాంటి ఆశలు భక్తుల పుస్తకాలు చదవటం వల్ల ఒంటరిగా ఉన్న నాకు ఉంటూ ఉండేవి. చాలా దినాలు ఇంటికి రానివ్వలేదు. నా కొడుకు చనిపోయాడని చెప్పి మరి దినం కూడా పెట్టడం, మరి కొంతమంది బంధువులు పిలిచి భోజనాలు పెట్టిన హడావుడు కూడా మా ఇంట్లో జరిగింది. తర్వాత మెల్లగా మా తల్లిగారు ప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత మరి మేము అద్దెంట్లో ఉంటూ ఉన్నాం. మా నాన్నగారికి నేను ఈ మాట చెప్పాను. మా నాన్నగారు ఆయన హిందువుడు కాదు, క్రైస్తవుడు కాదు, అన్యుడు కాదు, హేతువాదిగా ఉండేవాడు. దేనికైనా రివర్స్ మాట్లాడుతుండేవాడు ఆయన. పెద్ద మనిషిగా ఉండి 10 మందిలో తిరుగుతున్న ఆయన, ఎవరు ఆయన ముందు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, నేను చాలా మందికి సువార్త చేస్తూ ప్రభు దగ్గరికి నడిపించేవాడిని, కానీ నా తండ్రిని నడిపించడం నా వల్ల కాకపోయేది. చాలా మంది సేవకులు మా ఇంటికి తీసుకెళ్లి మా నాన్నగారికి సువార్త చెప్పని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఆ దినాల్లో ఆయన రక్షింపబడలేదు. ఏదేమైనా మరి ఇల్లు లేని పరిస్థితుల్లో అద్దెంట్లో ఉంటున్న మేము సొంత ఇల్లు లేక అల్లాడిపోతా ఉన్నాము. ఆ పరిస్థితుల్లో మా నాన్నగారికి ఒక మాట చెప్పాను. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అని చెప్పినప్పుడు, ఆయన జాతకాలు చూపించుకునే అలవాటు కలిగిన ఆయన, నా జాతకంలో సొంత ఇల్లు అనేది లేదు కాబట్టి మనం అద్దెంట్లోనే పుట్టి, అద్దెంట్లోనే పెరిగి, అద్దెంట్లోనే చచ్చిపోతాం, కనుక మనకు అద్దిల్లే అని ఆయన చెప్పాడు. అయితే నేను ప్రార్థన చేశాను, పట్టుదలతో ప్రార్థన చేశాను. ప్రభా, నువ్వు మాకు సొంత ఇల్లు ఇవ్వాలి, నాకంటూ ఒక ప్రార్థనా గది ఇవ్వాలి అని ప్రార్థన చేయగా, దేవుడు అద్భుతంగా 3 కుటుంబాలు ఉండేటువంటి ఇల్లును దేవుడు 6 నెలల ప్రార్థనలు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థనకి అసాధ్యమైంది లేదు. అలా నా చిన్నప్పుడే తెల్లవారులు ప్రార్థన చేసుకుంటాం. 5-6 గంటలు ప్రార్థన చేసుకుంటాం. ఆ గోదావరి తెప్పలకి
పుస్తకాలు బైబిల్ పట్టుకుని వెళ్ళి ఉదయం నుండి రాత్రి వరకు 2 రోజులు 3 రోజులు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటాం. కొండలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. కొంతమంది ఇళ్లకు వెళ్ళి ప్రార్థన చేసుకున్న నాకు అలవాటు అయిపోయింది. నాలో 13 ఏళ్ల నుండి ఆ ప్రార్థనాత్మ గమనించి కొంతమంది వారి గదులు కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి మా కుటుంబం సరిగ్గా రక్షింపబడలేదు గనక నాకు సరైన వాతావరణం లేదని కొంతమంది నేను అడిగినప్పుడు వారు ప్రార్థన చేసుకుంటామంటే మేమంటూ ఉన్నామని చెప్పి వారి గదులు సపరేట్ గా ఇస్తుంటే రోజుల తరబడి గదిలోంచి బయటకు వచ్చేవాడిని నాకు బైబిల్ ఉండేది, కొన్ని పుస్తకాలు ఉండేవి. అవి పట్టుకుంటే చాలు నేను కొన్ని రోజులు బయటకు వచ్చేవాడిని కాదు. ఒక వాక్యం చదివినప్పుడు అది అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు నేను వాక్యం కోసం చాలా సార్లు ఉపవాసం ఉన్నాను. వాక్యం అర్థం అవ్వాలని రోజు ఉపవాసం ఉన్నాను. 40 దినాలు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద బైబిల్ చదువుకునే అలవాటు ఆ బాల్య దినాలంటే అనుకోకుండా ప్రభు నాకు నేర్పించాడు. అలా చాలా విషయాలు నాకు ప్రత్యక్షతలు ప్రభు ఇవ్వటం వల్ల నేను 14, 15 సంవత్సరాలు వచ్చినప్పటికీ చిన్న చిన్న కూటాలకి లేదా 10 మంది 20 మంది ఉన్న వారి చోటకి పాస్టర్ గారు నన్ను పంపిస్తూ వీడు వాక్యం చెప్పగలడని చెప్పి నాకు అవకాశాలు ఇవ్వటం జరిగింది. నెమ్మదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుండేవాడిని. అది నాకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చేది. అలాగే నేను చర్చిలో మంచి పరిచారకుడిగా ఉన్నాను. జావ్స్ కూడా వాయించేవాడిని, తబలా కూడా వాయించేవాడిని, కాంగు కూడా వాయించేవాడిని. అలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పరిచర్లు చాలా అద్భుతంగా దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ఇప్పుడు చూడండి, నేను చాలా మంది సేవకులతో ఎలా రిలేషన్ కలిగి స్పీకర్స్ ని తీసుకొస్తున్నాను. ఇది ఇప్పుడు అలవాటు కాదు. 1995, 96లోనే నాకు ఈ అలవాటు ఉంది. దేవుని బిడ్డలారా, మరి నేను డిగ్రీ పాస్ అయిన తర్వాతే ఉద్యోగం చేయటం ప్రారంభించాను. మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే నేను ఇంటికి చేర్చబడ్డానో 10th క్లాస్ తర్వాత మా నాన్నగారు చదువు ఆప్ చేసామన్నారు. ఎందుకంటే పేద కుటుంబం, మమ్మల్ని చదివించలేక, బాబు ఒక్కనొక్క కొడుకు నేను చదివించలేను కనుక నువ్వేదో ఒక పని మెకానిక్ నేర్చుకుంటావో, ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటావో, ఏదో పని నేర్చుకుంటే నాన్నగారు నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని సేవ చేయాలంటే మంచి చదువు ఉండాలి. చదువు ఉంటే బాగా సేవ చేయగలం. కనుక నేను చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మా నాన్నగారు చదివించలేను అని చెప్పారు. అయితే ఇంటర్మీడియట్ సమయంలో చాలా మంది నా స్నేహితులు, చర్చిలో స్నేహితులు మరి కాలేజీలకు అప్లికేషన్ పెడుతున్నారు. ₹75 అప్లికేషన్ కొన్ని స్తోమత నాకు లేదు. చర్చిలో ఒక ఆయన ఇప్పుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు. ₹1 మందిరికి కూడా కట్టాడు ఆయన. రాజమండ్రిలో స్టీవెన్ గారు ఆయన ₹75 మరి అప్లికేషన్ తీసుకొచ్చి నా పేరు మీద వేసేసాడు ఆయన. వేస్తే నాకు అవకాశం వచ్చింది. డాడీ నాకు అప్లికేషన్ వచ్చింది అని చెప్పి, ఎవరికి రాదు నాకే వస్తుందని కొన్ని మాటలు చెప్పి తెలివిగా కాలేజీకి జాయిన్ అయ్యాను. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులను బట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 10th క్లాస్ వచ్చేంత వరకు నేను ప్యాంటు ఎరగని పేద కుటుంబంలో పుట్టాను. 2 డ్రెస్సులు కుట్టించుకుని ఆ 2 డ్రెస్సులు నమ్మకంగా 2 సంవత్సరాలు వాడి ఇంటర్మీడియట్ నాతో ఉన్న స్నేహితులు అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ నేను పాస్ అయిపోయి డిగ్రీకి వెళ్ళిపోయాను. నా తోటోళ్ళందరూ మరి వెనక్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన సహాయము చేశారు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంటర్ అయిపోయింది. డిగ్రీ చదివించే స్తోమత లేదు కాబట్టి నేను ప్రైవేట్ గా చదవడానికి ప్రయత్నం చేశాను. డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత పీజీ కూడా ప్రైవేట్ గా చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నెమ్మదిగా నేను ట్యూషన్ ప్రారంభించి ప్రతి శనివారం PTL మా ట్యూషన్ పేరు కామర్స్ అకాడమీ స్టార్ట్ చేశాను. PTL అంటే ప్రైజ్ ది లార్డ్. PTL కామర్స్ అకాడమీ అని చెప్పి రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉండేవాడిని. ఎవరైనా రిచ్ పీపుల్స్ ఉంటే వాళ్ళు ఇచ్చేవైనా సొంతంగా ఇస్తే తీసుకునేవాడిని. కానీ నేను కొన్ని సంవత్సరాలు ఫ్రీగా ట్యూషన్ చెప్తూ శనివారం యవనస్తులను ప్రభు దగ్గరికి నడిపించేవాడిని. ప్రతి శనివారం మా ఇన్స్టిట్యూట్ లో ఆరాధన ఉండేది. అందరూ వచ్చేసేవారు, పాటలు వినేవారు, వాక్యము చెప్పేవాళ్ళం. ఒక 1 hour దేవుని సన్నిధి చేత మేము నింపబడుతూ ఉండేవాళ్ళం. నేను మాట్లాడుతూ వారికి కథల రూపంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ అలా ఆ దినాల్లోనే ఇంచుమించుగా 9 మందిని బాప్తిస్మం ఇచ్చి ప్రభు దగ్గర నడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక పక్కన చదువుకుంటూ మరో పక్కన ఇంటికి రూపాయి భారం లేకుండా నా బట్టలు నేను కొనుక్కుంటూ మరి నా చదువు నేను కొనసాగించుకుంటూ నేను ఆ విధంగా ముందుకు సాగిపోతుండేవాడిని. జాజు వాయిస్తూ అలాగే వాక్యం చెప్తూ నా పోషన్ నేను చూసుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మా పాస్టర్ గారు నన్ను బాగా గమనించి ఈ యవనస్తుల్లో ఎక్కువ మంచి నమ్మకస్తులుగా ఉన్నాడు. ఆయనకి 3 ఆడపిల్లలు కనుక సొంత కుమారుడుగా నన్ను అంగీకరించి చాలా సొంతంగా, అంటే పెద్ద పాప నేను ఒకే క్లాస్మేట్స్ షారోన్ అని, కనుక ఈ పరిచయం నాకు అప్పగించాలని చెప్పి చాలా ఆశపడి
నాకు బాగా చూసేవారు. అందరిలో నన్ను బాగా ప్రత్యేకంగా చూసేవారు. ఒక విధంగా చెప్పాలంటే నేను సొంతంగా ఖర్చు పెట్టేసుకునేవాడిని కూడా. అంత అధికారం నాకు అక్కడ ఉండేది. బండైనా నేను మొట్టమొదట మా చర్చిలో బళ్ళు వాడడం, వస్తువులు వాడడం, ఇన్‌స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్, మొట్టమొదటి సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ నేర్చేసుకున్నాను. ఆర్కెస్ట్రా ఆపరేటింగ్ నేర్చేసుకున్నాను. ఏదైనా సరే నేర్చేసుకునేవాడిని. స్పీకర్‌లు పిలుస్తూ ఉపవాస ప్రార్థనలు, సభలు. డిగ్రీ అయ్యి కొంచెం చేతిలో ఆదాయం వచ్చిన తర్వాత సంఘము ద్వారా సేవకుడిని ఉపయోగించుకుని మా పాస్టర్ గారిని కన్వీనర్ గా పెట్టి మేము యూత్ అందరూ పాటలు పాడడానికి, పరిచర్య చేయడానికి నా ఖర్చుతో ప్రతి నెల ఎక్కడ దిక్కున వీధి సువార్తను పెట్టేవాళ్ళం. ఆ అన్న మీ వాయిస్ బ్రేక్ అయింది. థ్యాంక్ యూ. సారీ అండి, ఇక్కడ వర్షం పడ్డం వల్ల నెట్ ప్రాబ్లం అవుతుంది. అందులో ఈరోజు 4వ ప్రోగ్రాం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, క్షమించండి. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా అప్పటి నుంచే నెలకు ఒక ప్రత్యేకమైనటువంటి కూటం పెట్టడం. నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్ అయ్యేటప్పటికి నాకు బాగా జ్ఞాపకం 2021లో క్షమించండి 2001లో 9 సభలు పెట్టాను. 3 రాత్రులు. ప్రతి నెల జీతం నేను ఇంట్లోకి ఇవ్వాల్సిన పని ఉండేది కాదు. జస్ట్ ఏదో కొంచెం ఇస్తే మిగతా డబ్బులు, ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేవారు కాదు. అప్పటికి అక్కడికి పెళ్ళైపోయింది కాబట్టి చెల్లి, నేను, మా నాన్నగారు, అమ్మ ఇంట్లో పోషణ జరిగిపోయేది. అద్దిల్లు కూడా ఇద్దరికి అద్దె ఇవ్వటం కూడా జరిగింది. ఆ అద్దె వల్ల ఇల్లు గడుస్తుండేది. పెద్ద ఒత్తిడి నా మీద ఉండేది కాదు. నేను చదువుకుంటూ నేను పరిచర్య కొనసాగించడానికి అవి నాకు ఎంతో సహకారంగా ఉండేది. అప్పుడే ఆ రోజుల్లోనే, నేను డిగ్రీ పూర్తి చేస్తున్న రోజుల్లోనే 2 జిల్లాల్లో పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. నాకున్న గొప్ప అలవాటు ఏంటంటే అప్పుడు పత్రికలు తీసుకుని, నేను నమ్ముతారో లేదో గానీ 2-3 కుర్రోళ్ళు సైకిల్‌కి క్యారేజీలు కట్టుకున్నాం. క్యారేజ్ పట్టుకుని స్కూల్‌కి వెళ్ళడం ఎలా అలవాటో, క్యారేజీ పట్టుకుని బాక్స్ కట్టుకుని మరి కాలేజ్‌కి వెళ్ళటం ఎలా అలవాటో, క్యారేజీ కట్టుకుని పొద్దున్నే 2-3 సువార్తకి వెళ్ళిపోవటం మాకు అలవాటు. మేము ఆ రోజుల్లో దేవుని చేత ఎంత ప్రేరేపింపబడేవాళ్ళం అంటే 8 అయ్యేటప్పటికి ఇంటికాడ ఉండేవాళ్ళం కాదు. పెద్ద చదువు మీద దృష్టి ఉండేది కాదు. కానీ ఆ చివరి టైంలో చదివి సెకండ్ క్లాస్ అయినా పాస్ అయిపోయేవాళ్ళం. అంతే, చదువు ఎంతవరకు అంటే అంతవరకని ఎక్కువ దేవుని పనిలో ఉండేవాళ్ళం. పరిచయం ఎక్కువ చేసేవాళ్ళం. సేవకుడికి నా ఆశ ఏంటంటే పాస్టర్ గారికి ఏ ఇబ్బంది కలగకూడదు. అన్ని మనమే చూసుకోవాలి. ఆయన ఎంత ఫ్రీగా రావాలంటే స్టేజ్ మీదకి 24 గంటలు ప్రేయర్ చేసుకుని ప్రతి పదం ప్రార్థనలోంచి ఎత్తాలి అన్నట్లుగా ఆయనకి అసలు నొప్పి కలగకుండా కానుకలు కూడా మేమే లెక్క పెట్టి ఇంత ఖర్చులున్నాయి, ఇంత ఆదాయం, ఏం చేద్దాం ఏంటి అన్ని మేము చూసుకునే వాళ్ళం యవనస్తులుగా. అంతగా ఆయనకి సహాయంగా ఉన్నాం. నేను వచ్చేసిన తర్వాత మా పాస్టర్ గారు చాలా కుంగిపోయారు. అలాగే మా అమ్మగారు కూడా చాలా కుంగిపోవటం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి పీజీ చేస్తా ఉన్నాను. పీజీ కూడా ప్రైవేట్ గా చదవడానికి ప్రభు సహాయం చేశాడు. అలా ట్యూషన్స్ రన్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మరి పీజీ చేసి లోపల నేను వాకింగ్ చెప్పడానికి ఆయా స్థలాలకు వెళ్తున్న సమయంలో ఒక పెద్ద డాక్టర్ గారు నాకు ఒక రోజు స్టేజ్ మీద పరిచయం అయ్యారు. ఆ రోజు ఆయన సాక్ష్యం, నాది వాక్యం. యూత్ మీటింగ్ ఒకటి జరుగుతుండగా నిండు సభలో ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను వాక్యం చెప్పినప్పుడు చాలా మంది యవనస్తులు వచ్చి సమర్పించుకున్నారు. అది చూసి ఆయన నాతో మంచి పరిచయం పెట్టుకున్నారు. అప్పుడు నేను అడిగాను, సార్ మీరు డాక్టర్ గారు గనుక, నేను పేద కుటుంబంలో పుట్టాను, ప్రభు నన్ను ఎప్పటికైనా సేవకుడు చేస్తాడు, నా మీద సేవా దర్శనం ఉందని నాకు అర్థమవుతుంది, నేను చిన్నప్పటి నుంచి కాపాడబడుతూ ఉన్నాను. నాకు బాగా జ్ఞాపకం అండి, నేను 7 సార్లు చచ్చిపోవలసిన వాడిని. 3వ తరగతిలో బల్లి కరిసేసింది కాలు మీద, క్షణాల మీద నల్లగా మారిపోయాను. రాజమండ్రి వియ్యలపురంలో మరి 5వ తరగతి చదువుతున్నాడు అనుకుంటా, 2వ తరగతి జ్ఞాపకం లేదు సరిగా. అప్పుడే బజాజ్ చేతకులు వచ్చినటువంటి రోజులు అవి. బజాజ్ చేతక్ ఇప్పటికీ షోరూమ్ ఉంది, షోరూమ్ ఆగిపోయింది. మొన్న వెళ్ళినప్పుడు మా పిల్లలకు కూడా చూపించాను. నన్ను స్కూటర్ 2 కిలోమీటర్లు ఈడ్చుకుంటే వెళ్ళిపోయింది. చాలా చిన్న పిల్లోడిని చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటే వెళ్ళిపోయింది. ఒక ఆయన గేరు కిందకి పైకి ఎగిరానే బండి ఎగురొచ్చి నన్ను పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా పెద్ద ప్రమాదం జరిగింది. అలా 7 సార్లు గోదావరిలో ఒకసారి మునిగిపోయాను. నిశ్చితార్థం అయిన తర్వాత ఆటో సడన్ గా తిప్పేస్తే నా బండిల్లో ఆటోను కొట్టేసింది. ఆటోలో ఉన్న పిల్లలు చెదిరిపోయారు, బండి చెదిరిపోయింది, బండో పక్క పడిపోయింది, ఆ బండి నేనో పక్కన పడిపోయిన లారీ మీదకి వచ్చేసింది. అలా 7 సార్లు మరణపు అంచులకు వెళ్ళిపోయారు. ఒకసారి అయితే ఎంత భయంకర విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా గమనించాల్సిన విషయం ఏంటంటే, NH5 రాజమండ్రిలో నేషనల్ హైవే 5 ఉంటది. దాని మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను డగ్లస్ స్కూల్ నుంచి మోరంపూడి జంక్షన్ కి వెళ్తున్న సమయంలో క్వారీ లారీ వస్తా ఉంది వెనకాల. వస్తున్న సమయంలో మేకల మంద చేలో ఉంది.
ఆ మేకల ముందు సడన్ గా రోడ్డు మీదకి వచ్చింది. మంద చచ్చిపోద్ది అనేటువంటి పరిస్థితిలో ఒకసారిగా ఇటు తిప్పి అటు తిప్పుదామని లారీ వాడు ఏం చేశాడంటే జస్ట్ స్టీరింగ్ తిప్పాడు. తిప్పగా నేను ఇంకొక బాబు మా పాస్టర్ గారి అబ్బాయి సురేష్ ఆయన చనిపోయాడు ఇప్పుడు. ఆ బాబు మీదకి నా మీదకి వెంటనే లారీ వచ్చేసింది. లారీ రాగానే ఈ సురేష్ అనే బాబు కేక వేసి అటు మందలోకి వెళ్ళిపోయాడు. కానీ నేను సడన్ గా లారీ మీదకి ఆ లారీ నా మీదకి వెళ్ళిపోయేటువంటి లారీ సడన్ గా నా మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే లారీ నా మీదకి వచ్చిందో ఇక నేను చచ్చిపోతున్నానని నాకు అర్థమైపోయింది. దేవాన్ని కేక వేయగానే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, ఇదిగో పెన్నని ఎలా పట్టుకుంటే ఎలా స్పర్శ ఉంటుందో ప్రభు నన్ను అలా పట్టుకున్నాడు. ఇప్పటికీ నాకు ఆయన చేతి వేళ్లు పట్టుకున్న ఆ అనుభూతి నా హృదయంలో ఉండిపోయింది. అలా పట్టుకున్న తుప్పలోకి విసిరేగా తుప్పలో పడిపోయాను. ఈ లారీ వెళ్ళిపోయి మొత్తం కంకరంతా ఒరిగిపోయి తాడి చెట్టుని గుద్దేసింది. డ్రైవర్ క్లీనర్ పారిపోతుంటే దుమ్ము దులుపుకుని మట్టి దులుపుకుని నేను బతికే ఉన్నాను, యేసుక్రీస్తు నన్ను కాపాడాడని చెప్పి నేను సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరణ శాసనం రద్దవటం చూసి నేను ఒక సేవకుడిని అవుతాను. చాలా సార్లు నాకు దర్శనాలు వస్తూ ఉండేవి. అనేక విషయాలు దెబ్బలు తింటున్నట్లుగా, రక్తం కారుస్తున్నట్లుగా, పెద్ద పెద్ద స్టేజీల మీద నిలబడి వాక్యం చెప్తున్నట్లుగా, ఇవన్నిటిని బట్టి కొన్ని రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఒక సంఘటన మీకు చెప్పాలి. 1995 నేను 10th క్లాస్ రాజమండ్రి మోడీ బాబా స్కూల్లో చదువుతున్న రోజులో ఆ చివరి డేస్ లో ఒక అమ్మాయి నన్ను చాలా పసిగడతా ఉంది. ఇప్పుడు నాకున్న హెయిర్ 10% ఉందనుకోండి. అప్పుడు పుట్టపర్తి సాయిబాబాలా ఉండేది. ఎంత బుట్టబొమ్మలా ఉండేది అనమాట. తెల్లగా ఉండేవాడిని. రాయగడ వచ్చి నల్లగా అయిపోయాను అనుకోండి, మీరు ఏమనుకోకండి, యవనస్తులు కదా. మంచి తెల్లగా ఎర్రగా బుర్రగా మంచి బుగ్గలతో ఉండేవాడిని నేను. ఒక అమ్మాయి నన్ను బాగా పసిగడతా ఉంది. ఏంటి మీరు అలా చూస్తున్నారు, నవ్వు లేదు ఏమీ లేదు, రక్తం చుక్కలేదు మీ ముఖంలో, మీకు అర్థమవుతుందా వాయిస్, రైట్ జాగ్రత్తగా. ఒక అమ్మాయి నన్ను బాగా పరిశీలిస్తుంది 10th క్లాస్ సమయంలో. ఎందుకంటే ఇంకా 1 or 2 months లో ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, వెళ్ళిపోతాం ఎవరికి వాళ్ళు. కాబట్టి ఆ అమ్మాయి ఏదో అబ్జర్వ్ చేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను, ప్రభా దైవ చిత్తానుసారమైన జీవితంగా నా జీవితం ఉండాలి. ఎందుకు ఈ అమ్మాయి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, ఏం మాట్లాడాలనుకుంటుందో నాకు తెలియదు కానీ, మంచో చెడ్డో నాకు తెలియదు కానీ, నేను ఎప్పుడు ఎవరికి దొరకకూడదు. నేను జై క్రీస్తు జీవితాన్ని కలిగి ఉండాలి, నన్ను వాడుకోవాలి, నా జీవితం నీకు ఉపయోగపడాలి ప్రభు అని చెప్పి అప్పటి నుంచి 40 రాత్రులు నా జీవితం కోసం ఉపవాసం ఉంటాం. 1995 లో నాకు సొంతంగా 40 రాత్రులు ఉపవాసం ఉంటాం అలవాటైంది. అప్పటి నుంచి నవంబర్ నా ప్రత్యేకమైనటువంటి ఉపవాస దినం. జనవరి నుంచి మరి అక్టోబరు డిసెంబర్ అంతా పరిచయం చేస్తాను కానీ, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఉపవాసంతో 1995 నా 10th క్లాస్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 40 రాత్రులు గాని, 40 పగలు గాని, 40 రోజులు పూర్తిగా గాని ఉపవాసం ఉండడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. అలా నేను 96, 97లో ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు ఇలా ప్రార్థన వస్తుంది. నాయన దేవా, నేను విశ్వాసిన సేవకుడా, నేను విశ్వాసిన సేవకుడు అంటే ప్రార్థన ముగిసేలోపుడికి యాకోబు నీవు నా సేవకుడవు, నీవు నా సొత్తు అన్నాడు. నాకు అర్థమైపోయింది, నేను ఎంత చదువులు చదివినా, ఎలాంటి ఉద్యోగాలు చేసినా ఎప్పటికైనా నేను సేవకుడినే, నేనే విశ్వాసిని కాదు, నేను పరిచారకుడినే. ఆ తర్వాత దినాల్లో జాజు చాలా బాగా వాయించేవాడిని. వాయిస్తున్నటువంటి దినాల్లో యెహోషువ కమలాకర్ గారు నన్ను రెగ్యులర్ ప్లేయర్ గా పెట్టేసుకున్నారు. ఆయన దగ్గర నేను యెహోషువ కమలాకర్ గారు మీలో చాలా మందికి తెలుసు, ఓరన్నా ఓరన్నా ఏమండి ఇలాంటి పాటలు రాసి ఆ దినాల్లో ఫేమస్ స్పీకర్ సింగర్. ఆయనకి నేను రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడికి వచ్చిన డ్రమ్మర్ గా పనిచేస్తుండేవాడిని. కింగ్ డేవిడ్ అని ఇప్పటికి ఉన్నారు, ఆయన కీబోర్డ్ వాయించట్లేదు. ఆయన కీబోర్డు నేను ఇక జాజు. అసలు రాజమండ్రిలో మా ఒక్కరి దగ్గర జాజ్ ఉండేది. ప్యాడ్స్ అప్పుడు ఈస్ట్ గోదావరిలో లేదు. ఆ దినాలు అంతా చాలా దినాలు, పూర్వపు దినాలు అన్నమాట. దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా దేవుని యొక్క పరిచయం చేసినప్పుడు ఒక రోజున జాజు చాలా బాగా వాయించాను. ఆ రోజు మంచి ఆరాధన జరిగింది, యెహోషువ కమలాకర్ గారు చేశారు. నేను జాజు వాయించిన తర్వాత మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఈ లోపల జస్ట్ భోంచేసి వద్దామని మేము వెళ్తుండగా పాస్టర్ గారు పిలిచి, బాబు నువ్వేనా జాజు వాయించావు అని అడిగారు. అవును నేనేనండి అనగానే, మరి నువ్వు కర్రలు పట్టుకున్నావు, కర్రలు పట్టుకోలో లేదో దేవుని చిత్తం ఏంటో తెలుసా అని అడిగారు. ఎప్పుడైతే ఈ నడిపింపు ఆ మాటలు బట్టి ఆ రాత్రికి మరలా ప్రార్థన చేయగా, నీవు నా సేవకుడవు, మరి నేను సేవకునైతే నా సేవ ఎక్కడా, అయితే నేను చెప్తాను ప్రభు స్పష్టంగా చెప్పాడు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా మరి ఆ డాక్టర్ గారి పరిచయాన్ని బట్టి కాంగ్రెస్ లీడర్ ద్వారా అవాంతి డిగ్రీ కాలేజ్ అనేటువంటి కాలేజ్ లో కామర్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. హార్డ్ వర్క్ చేయటం వల్ల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మారిపోయాను. ఆ కాలేజీకి ఇన్ఛార్జ్ గా మారిపోయాను. కాలేజీ అంతా నా చేతులు ఉండేది, తాళాలతో సహా. ఫైనాన్స్ అంతా, బ్యాంక్ అకౌంట్స్ అంతా నా చేతులు ఉండేవి. అప్పుడు నాకు అనిపించేది,
ఎప్పటికైనా మనం కాలేజీ స్టార్ట్ చేసుకోవాలంటే యూనివర్సిటీల లింక్స్ చేసుకోవాలి, ఇలాంటి లెటర్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాగా ఉండాలి. కాలేజీ మైండ్, ఒక కాలేజీ స్టార్ట్ చేయొచ్చు, ఒక స్కూల్ స్టార్ట్ చేయాలంటే మనం ఎలాంటి మెయింటైన్ చేయాలి, బుక్స్ మెయింటైన్ చేయాలి, వర్క్ ఎట్లా చేయాలి, ఇవన్నీ అక్కడ నేను చాలా బాగా నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాను. అయితే ఒక పక్కన పేద కుటుంబం కనుక వారికి ఒక జీవితాన్ని ఇవ్వాలి, వారికి జీవితాన్ని ఇచ్చిన తర్వాత సేవకు వెళ్ళిపోవాలి. మరో పక్కన ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సేవకు వెళ్ళిపోవాలి. నేను ఒక రోజున దేవుని యొక్క వాక్యం కొవ్వూరులో చెప్పి స్టేజ్ దిగిపోతుంటే, మరి నాకు తెలిసిన కొంతమంది ఆ తమ్ముడు చాలా బాగా ప్రభు నిన్ను వాడుకున్నారు, నీ సంఘం ఎక్కడ, మేము కూడా కొవ్వూరే కాబట్టి 5-6 కిలోమీటర్లు మేము వచ్చేస్తాం, ప్రతి ఆదివారం మా 9 కుటుంబాలు మీ దగ్గరికి వస్తామంటే, అన్న నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నాను, ప్రభు నన్ను సేవకుడు అని చెప్పాడు కానీ సేవ ఎక్కడో చెప్పలేదు. నేను పాస్టర్ గారితో ఉంటూ 4 సంఘాలు నడిపించేవాడిని. రాజమండ్రిలో సంఘం, తర్వాత క్వారీలో సంఘం, నారాయణపురం అనే ప్రాంతంలో సంఘం, కాతేరులో సంఘం. మా పాస్టర్ గారితో ఉంటూ ఇప్పుడు ఎఫ్రాయిం, జేమ్స్ ఎట్లా సంఘాలను కలిగి ఉన్నారో ఉద్యోగం చేసుకుంటూ మేము ఆ సంఘాల్ని పూర్తిగా సంఘాల్ని మేము నడిపిస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ విధంగా ఆ సంఘ బాధ్యతలు చూసుకుంటూ ఎంత బిజీ అంటే, ఒక పక్కన ఇన్స్టిట్యూట్, మరో పక్కన జాజ్ ప్లేయింగ్, మరో పక్కన వాకింగ్ చెప్పడం, మరో పక్కన సంఘాలు. ఉదయం 5ంటికి లేస్తే రాత్రి 12ంటికి పడుకుంటమే. అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుండగా ఆ యొక్క తెలిసిన వాళ్ళు నన్ను అడిగారు. అడగగానే రాత్రి కొంచెం నాకు షేమ్ అనిపించింది. అవును, నా సంఘం ఎక్కడ, నా సేవ ఎక్కడ, ఇలా ఎంతకాలం నేను పరిచర్య చేయాలని చెప్పి మన్నా నా ప్రార్థన మార్చుకున్నాను. ప్రభు ఒక దర్శనం చూపించాడు, నేను సేవ చేస్తున్నట్టుగా చూపించాడు, నాలో ఒక స్త్రీ ఉన్నట్లుగా. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో నాకు సంబంధాలు రావడం ప్రారంభమైంది. నేను వివాహం చేసుకున్నప్పుడు ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాను. ఏంటి ఆ తీర్మానం అంటే, పెళ్లి చూపులకు వెళ్తే ఒకే పెళ్లి చూపులు ఉండాలి, పెళ్లి చేసుకోవాలి. కాబట్టి మా పాస్టర్ గారికి చెప్పాను, మా పాస్టర్ గారికి చెప్పాను, మా అమ్మ నాన్నకు కూడా చెప్పాను, మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చి ఓకే అయిన తర్వాత నాకు చెప్పండి. నేను వచ్చానా, పెళ్లి చూపులు చూసానా, ఇక ఫైనల్. ఎందుకంటే ఒకసారి చూసి మనసులో చేర్చుకుని మరలా వాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకొకరిని చేర్చుకుంటాం. యోసేపు అంటాడు నీతిమంతుడు, ఆమెను ఎరక్కుండినట్లుగా వివాహం చాలా పవిత్రమైంది, ఇట్లా ఉండాలి అని చెప్పి నా వివాహం విషయంలో నేను అలాంటి లోతైన తీర్మానం చేసుకున్నాను. కనుక నాకు పెళ్లి చేయాలంటే మా పాస్టర్ గారు భయపడేవారు. నాకు పెళ్లి చేయాలంటే మా అమ్మా నాన్న కూడా చేతులు ఎత్తేసారు. బాబు ఈ పాపను చేసుకుంటారంటే మేము ఏం చేస్తాం అని చెప్పి మా అమ్మా నాన్న కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అయితే మా పాస్టర్ గారు ఎప్పటికైనా బలమైన సేవకుడు అవుతాడు. ఈ 34 మందిలో నేను ప్రత్యేకింపబడటం మా ఒక సమయంలో కోత కోసేవారిలో ముందుకు వెళ్ళిపోతూ నేను కోత కోస్తున్నట్లుగా ఆమెకు దర్శనం వచ్చింది. ఒక సమయంలో రాత్రి 2 గంటలకు దేవదూత దిగొచ్చి ఆమెను లేపి, అమ్మా యవనస్తుల కోసం ప్రార్థన చేయి, వారు బలమైన యోధులు కాబోతుందని చెప్పారు. ఆ విధంగా పాస్టర్ గారు మా మీద చాలా దృష్టి పెట్టి రాత్రి 2 గంటలకు లేచి ఆమె ప్రార్థన చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మండి, నేను ఆమెకు తోడుగా ఉండి పోటీ పడేవాడిని. మా పాస్టర్ గారు 5 గంటలు చేస్తే నేను 6 గంటలు చేస్తేనే కానీ మనశ్శాంతి ఉండేది కాదు. అట్లా పోటీగా కూడా ప్రార్థన నేర్చుకుని ఇప్పుడు మంచి ప్రార్థన నాడి కలుగుంటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, నాలో ఒక స్త్రీ ఉంటుంది నేను చూశాను. అది మా పాస్టర్ గారికి చెప్పాను. అనుకోకుండా మరి మా అమ్మ నాన్న ఒక సంబంధానికి వెళ్ళటం జరిగింది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్య మొదటి పెళ్లి చూపులు, అదే పెళ్లి చూపులు, అదే పెళ్లి నిశ్చితార్థం, అలా దేవుడు నా హృదయంలో వాంఛను తీర్చాడు. కానీ వివాహానికి ముందు చాలా దినాలు ఉపవాసం ఉండి, ప్రభువా మా పాస్టర్ గారు మా అమ్మ నాన్న పెద్దలు వెళ్ళిన ఈ వివాహం నీ చిత్తమా కాదని ప్రార్థన చేస్తే 7 సార్లు ప్రభు నాకు చూపించాడు. అందరికీ చూపించకపోవచ్చు, అందరికీ ఆ విధంగా మరి అవకాశం ఉండకపోవచ్చు. నేను సేవ చేయాలనుకుంటున్నాను, సేవకురాలు కావాలని చెప్పి దేవుని సేవలో ప్రార్థన చేశాను. ఈ రోజు నేను సాక్ష్యం చెప్పగలను. నాకు భార్య, నాకు స్నేహితురాలు, నాకు తల్లి, నాకు సహోదరి, అలాగే నాకు మంచి హెచ్చరిక చేసే ఒక నాయకురాలని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే అత్తమామలు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు కానీ క్షమించండి, అమ్మానాన్నలు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు కానీ అత్తమామలు నా బ్రేక్ అయింది వాయిస్. వీళ్ళరా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ విధంగా నా భార్య నాతో వచ్చి అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక శ్రమలు ఆమె అనుభవించడం జరిగింది. అయితే నేను ఎప్పుడైతే వాక్యం చెప్పిన ప్రతి స్థలంలో మీ సంఘం ఎక్కడని అడిగినప్పుడు
నేను దానికి సమాధానం చెప్పలేక ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభా, ఎక్కడ నా సేవ? దర్శనంలో జరిగే ఒక మీటింగ్ లో వాక్యం చెప్పి దిగిపోతుంటే నాతో చదువుకున్న సుబ్బలక్ష్మి అనేటువంటి అమ్మాయి నన్ను అడుగుతుంది. క్లాస్మేట్ కాబట్టి నా పాత పేరు గణేష్, ఇప్పుడు నా పేరు గాబ్రియల్. అప్పుడు రక్షణ పొందక ముందు గణేష్. గణేష్, నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు? మా అమ్మ నాన్న రక్షింపడ్డారు, మేము మంచి సంఘం కొరకు రాజమండ్రి ఎదురు చూస్తున్నాం, బాగుంది, నీ విధానం బాగుంది, మేమందరం చర్చకు వస్తాం అని చెప్పినప్పుడు ఒరిస్సా రాయగడలో, ఒరిస్సా అనే పేరు కూడా కల్లో వినబడలేదు కానీ రాయగడ వెళ్ళి నన్ను సేవ చేయమంటున్నాడు ప్రభు అని చెప్పి నేను ఆ సుబ్బలక్ష్మి చెప్తున్నటువంటి కళ నాకు వచ్చింది. వెంటనే రాయగడ గురించి మా అమ్మ నాన్న అడిగాను, చెప్పలేదు. విచిత్ర విషయం ఏంటంటే మేము పేదవాళ్ళం కాబట్టి నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు, ట్రైన్ ఎక్కే అవసరత నాకు ఏర్పడలేదు. కాబట్టి బస్సులో ప్రయాణం, చుట్టుపక్కల చుట్టాలు, పెద్దగా మాకు ఎవరికి ఏం తెలియదు. చాలా మందిని అడిగిన 6 నెలల వరకు నాకు తెలియలేదు. కానీ పీజీ సర్టిఫికెట్ లో నా ఇంటి పేరు MANDA మండ అయితే MADA పడింది, ఎన్న మిస్ అయింది, మాడా అయిపోయింది. 10th ఇంటర్ డిగ్రీ ఒకలా ఉన్నాయి, పీజీ వేరేలా ఉంది. కాబట్టి నేను ఇన్విజిలేటర్ గా పనిచేస్తున్న, నాకు స్కేల్ తగ్గిపోయింది, శాలరీ తగ్గిపోయింది. ఇదే అదునుగా చూసుకుని మా కరస్పాండెంట్ నా శాలరీ తగ్గించేసాడు. అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను, అందరికంటే తక్కువ జీతం వస్తుంది చూసి నేను ఒక రోజున ఏం చేశానంటే, ఎగ్జామ్స్ జరుగుతున్నాను కానీ ఒక రోజు అనుకోకుండా నా యొక్క మరి పీజీ సర్టిఫికేట్ కరెక్షన్ చేసుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతున్నప్పుడు దువ్వాడ దాటిన తర్వాత నేను ఎక్కిన ట్రైన్ ఆగింది. ఆగిన తర్వాత ఆ ముందున్న ట్రైన్ ఏంటని ఆ యొక్క డోర్ దగ్గరికి వచ్చి నేను చూస్తున్నప్పుడు రాయగడ విజయవాడ ప్యాసింజర్ చదివాను. ఆ బోర్డు ఎప్పుడైతే చదివానో వెంటనే కళ్ళు తిరిగి నేను ట్రైన్ లో పడిపోయి కొట్టుకుంటున్నాను. నాకు వచ్చిన కళ్ళన్నీ చిన్నప్పటి నుంచి సేవా దర్శనాలు, ప్రార్థనా దర్శనాలు, పరిచర్య దర్శనాలు, నేను అనేక మందికి శాలరీ ఇస్తున్నట్లుగా, అనేక సంఘాలు కట్టినట్లుగా, అనేకులకు దీవెనకర, అవన్నీ వరుసగా వచ్చేస్తుంటే చాలా మంది ఈయనకి ఫిట్స్ ఉందేమో అనుకుని ఈ కుర్రోడికి ఫిట్స్ అని చెప్పి తాళాలు తెచ్చి తాళాలు పెడుతున్నారు, నీళ్లు కొట్టి లేపుతూ ఉన్నారు, కాళ్ళు రుద్దేవాళ్ళు, చేతులు రుద్దేవాళ్ళు, ఎంతో పరిచయం చేస్తూ ఉన్నారు. అప్పటికే నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నాను. ఆ తర్వాత ఆ దర్శనం వచ్చిన తర్వాత నా మైండ్ పూర్తిగా జాబ్ చేయాలి, అందంగా ఉండాలి, మరి ఒక లెక్చరర్ గా హోదా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ పోయి నేను సేవకుని, నేను వెళ్ళిపోవాలి, రాయగడ అనేది ఎక్కడో ఉంది అని చెప్పి మొత్తానికి తెలుసుకోగా అది ఒరిస్సా రాయగడ అని నాకు అర్థమైంది. 2000 మరి 2003వ సంవత్సరంలో నేను రాయగడ మా స్నేహితుడు షాలేం, మా చర్చిలో సేవకుడిగా తయారైనటువంటి షాలేంని తీసుకుని 13, 14, 15 జనవరి 13, 14, 15 తారీఖులో సెలవు కాబట్టి ఆ సంవత్సరం అంతా ఉద్యోగం చేసి మరి చివరి మూమెంట్ లో రిజైన్ చేసి 13, 14, 15 తారీఖులో నేను రాయగడ వచ్చి 3 దినాలు కొండలో ఉపవాసం ప్రార్థన చేసి రాయగడ ప్రభు నాకు చూపించిన వీధులు, చూపించిన ఏరియా చాలా స్పష్టంగా నాకు దేవుడు చూపించినవి. చిన్నప్పటి నుంచి నాకున్న ఒక వరం ఏంటంటే దర్శన వరం. నాకు గనుక కల వస్తే అది నెరవేరిపోద్ది అన్నంత కన్ఫామ్ గా చిన్నప్పటి నుంచి ప్రభు నాకు దర్శన వరం ఇచ్చాడు. తమ్ముడు, నీకు కూడా ఒక ప్రత్యేకమైన వరం ఏదో ప్రభు పెట్టుంటాడు. అది పాటలు రాయటమో, పాటలు పాడటమో, పాటలు త్వరగా పసిగట్టడము, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, ఏదో వరం. నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత దర్శన వరం అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, 1 అవర్కి ఏం జరుగుతుంది, అంతగా ఆ దినాల్లో ప్రార్థనలు నేను ఎదిగిపోయాను. ఇప్పుడు తగ్గిపోయి పరిచర్య ఒత్తిడి వల్ల అంతగా గ్రహించలేకపోతున్నాను కానీ ఒకప్పుడు అంతగా వివేచన నాలో పనిచేసేది. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్లి అవ్వకముందే 2 బాబులు పుడతారని, వారు ఏ విధంగా వాడబడతారో కూడా ప్రభు నాకు చూపించడం జరిగింది. 7 సార్లు దర్శనాలు చూసి ఆమెను పెళ్లి చేసుకుని మరి 2004 మే 27 తారీఖున సమస్తాన్ని విడిచిపెట్టి నేను నా భార్య వచ్చాం. నేను సేవకు వెళ్ళటం మరి మా పాస్టర్ గారికి చాలా పెద్ద కష్టం అనిపించింది. ఎందుకంటే అప్పటికే చాలా మంది సొంత సంఘాలు కట్టుకుని కొంచెం దూరం అయ్యారు. నేను మా పాస్టర్ గారికి బుద్ధ బలంగా ఉన్నాను. నేను ఒక్కడి నుంటే చాలు అన్ని చూసుకుంటాను అన్నట్లుగా అన్ని చూసుకునేవాడిని. ఆయన వాక్యం చెప్తే సరిపోయేది. కానీ 3 ఆడపిల్లలు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు వాళ్ళకి, నేను వెళ్ళిపోతాం ఆయనకి చాలా కష్టం అనిపించింది. అయితే మా పాస్టర్ గారికి ప్రభు స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ఈ బాబు వెళ్ళిపోవాలి, సేవ చేయాలి ఒరిస్సా అని చెప్పి ఆమె నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అమ్మ నాన్నకి ఇష్టం లేదు, అత్తమామలకి ఇష్టం లేదు, నా భార్యను కూడా తీసుకెళ్లిపోయారు నేను వచ్చే ముందు. అలాంటి చాలా భయానకమైన పరిస్థితులు. నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకునే చాప్ తప్ప ఇంట్లోంచి ఏమీ తెచ్చుకోవడానికి నాకు అనుకూలమైన వాతావరణం లేకుండా అయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము 3 దినాలు ఉపవాసం ఉండి ఉక్కంపేటలో ఉన్న ప్రతి పాస్టర్ గారు, అంటే రాజమండ్రి ఉక్కంపేట మా ఏరియా, ఆ ఏరియాలో ఉన్న ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘం కూడా ఒరిస్సాకు ఒక బాబు వెళ్తున్నారని చెప్పి ఉపవాసం 3 దినాలు ఉండి మా పాస్టర్ గారు కొంతమంది సేవకులు చేతులుంచి నూనె రాసి ప్రార్థన చేసి
హస్త నిక్షేపం ద్వారా మే 21 తారీఖు 2004లో నన్ను ఒరిస్సా పంపించడం జరిగింది. 2 సంవత్సరాలు భయంకరమైన కష్టాలు అనుభవించాను. మీలో చాలా మందికి ఆ కష్టాలు తెలుసు. అయితే వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఎన్ని వచ్చినా ప్రభువే నిలబెట్టి గొప్ప కార్యం చేశారు. చివరికి మా నాన్నగారు మరి ఎలా మారారంటే, మా మండా ఇంటి పేరు వారిలో ఎప్పుడు ఒకే అబ్బాయి పుడతాడు. 6 ఆడపిల్ల పుట్టినా 12 మంది డజన్ ఆడపిల్ల పుట్టినా కొడుకు మాత్రం ఒక్కడే ఉంటాడు. 2, 3 ఉండే అవకాశం లేదు. అదొక శాపంగా మా కుటుంబం మీద ఉందని మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడైతే ప్రభువు నమ్ముకుని సేవకొచ్చేసానో, ఇక్కడే నాకు పెద్ద బాబు ఆశీర్వాద్ పుట్టాడు. రెండోసారి డెలివరీకి చాలా ఇబ్బంది అయినప్పుడు, మొదటి బాబు ఆశీర్వాద్ కడుపులో ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా అప్పుడు కేజీ చికెన్ ₹40, ₹10 పెట్టి పావు కేజీ మాంసం తేలేకపోయాను. నా భార్య 9 నెలలు ఆకలితో అల్లాడిపోయిన దినాలు ఉన్నాయి. రెండో బాబు సమయంలో కొంచెం నీరసం అయితే రాజమండ్రి తీసుకువెళ్ళాను డెలివరీ సమయంలో మా నాన్నగారు ఉన్నారు మాతో. డెలివరీ అయిన తర్వాత నర్సు వచ్చి బాబు పుట్టాడని చెప్పగానే మా నాన్నగారు కనపడడం మానేశారు. ఏమిటి మా నాన్నగారు ఏమైపోయారు మేము కంగారు పడుతుంటే ఆయన బాప్తిస్మం తీసుకుని హాస్పిటల్‌కి వచ్చేసారు. అదేంటి మా నాన్నగారు ఆ బాప్తిస్మం తీసుకోవడం ఏంటి? ఎప్పుడు చర్చికి రారు, ఏమి వినరు, అసలు ఏకీభించరు. అలాంటిది ఎలా అయింది ఏంటి అని అడిగి మా నాన్నగారిని మేము అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో మన వంశంలో ఒకే బాబున్నాడు. నువ్వు ఒక్కడివే. ఎవరు చూసినా ఒక్కొక్కరే. కానీ నీకు 2 అబ్బాయిలు. యేసుక్రీస్తు వంశంలోకి వెళ్ళే గనుక మన కుటుంబాల మీద ఉన్న శాపం తొలగిపోద్దేమో. ఆ దేవుడు నిజమైన దేవుడు. అప్పుడు నేను బాప్తిస్మం పొందుతాను అనుకున్నాను. బాబు రెండోదిగా పుట్టాడు గనుక, ప్రహర్ష పుట్టాడు గనుక ఇదిగో నేను రక్షింపబడ్డాను. అలా మా నాన్నగారు ఆశ్చర్యంగా ప్రభు దగ్గరికి వచ్చారు. నిజం చెప్పాలంటే 10 నిమిషాల ముందే మా నాన్నగారికి సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా బయలుదేరాలి అని చెప్పి నాకు వార్త వచ్చింది. రేపే నేను రాజమండ్రి కుటుంబంతో బయలుదేరి వెళ్తున్నాను. మీరు వచ్చే లోపల ఉంటారో లేదో అన్నంతగా మరి మా అమ్మగారు ఏడుస్తూ ఫోన్ చేశారు. మా అత్త, మా బంధువులు ఫోన్ చేశారు. నేను మీకు వాక్యం చెప్పలేని అనుకున్నాను గానీ పరిశుద్ధాత్మ నా హృదయాన్ని సిద్ధపరిచి ఈ కఠినమైన పరిస్థితుల్లో 4 వర్తమానం ఈ రోజు అందించడానికి ప్రభు నాకు సహాయం చేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుని బిడ్డలారా, మనం శోధనలు, ఇబ్బందులు, పరిస్థితులున్నా మనం నిలబడాలి. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు, చాలా బాధలు. రక్షింపబడ్డానికి ఒక ప్రసవ వేదన, సేవకున్నవడానికి ఒక ప్రసవ వేదన, సేవలో కూడా నేటికి అద్దీంట్లో ఉంటూ కష్టాలను అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ మరి ఒక మంచి స్థలాన్ని కలిగి 3 మందిరాలు కట్టి ప్రభు యొక్క పరిచర్య ఒక 5 సంఘాలు కలిగి ఈ విధంగా ముందుకు సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. తమ్ముడు, నాకు తెలుగు తప్పితే ఇంగ్లీష్ గాని, ఒరియా గాని, హిందీ గాని రాదు. అంటే మిగతా భాషలు మాట్లాడగలిగిన ప్రసంగం చేయలేను నేను. తెలుగు మాత్రమే ప్రసంగం చేయగలను. కానీ ప్రస్తుత దినాల్లో 54 దేశాలకి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఈ రాష్ట్రానికి వెళ్ళలేదు అన్నట్లుగా, పలానా రాష్ట్రం లేదు అన్నట్టుగా ప్రభు నన్ను దేశమంతా తిప్పి వాడుకుంటున్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని చేతికి ఇమిడితే నీకు ఏమీ లేకపోయినా, నేను ఏ సంస్థ, ఎవరి సపోర్టు, ఎవరి సహకారం లేకుండా గత 18 సంవత్సరాలుగా పోషింపబడుతున్నాను. ఒక అద్భుతాన్ని మీకు చెప్తాను. మా స్థలాన్ని ఒక రౌడీ కబ్జా చేశాడు. 16,50,000 పెట్టి కొన్న ఒక స్థలాన్ని రౌడీ కబ్జా చేశాడు. కబ్జా చేసిన స్థలాన్ని 4 సంవత్సరాలు మాకు ఇవ్వలేదు. అసలు అక్కడ స్థలం కొన్నావు, ఎందుకు కొన్నావు, ఎవరిని అడిగి కొన్నావు అని చెప్పి స్థానిక సేవకులు చాలా మంది నన్ను ద్వేషించారు, తిట్టారు, మొక్క మీద ఉమ్మేసేలా మాట్లాడారు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, 30 సంవత్సరాలుగా ఏరియాలో ఎవరిని పాస్టర్ని రానివ్వట్లే, ఎవరిని మందిరం కట్టివ్వట్లా. ఇప్పుడు అక్కడ మేము చుట్టూ ప్రహారీ కడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నాకు 14 మంది వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ మందిరం కట్టొద్దని. ప్రభువా, ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇలాంటి స్థలానికి అంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఎవరు రాకపోతే 30 సంవత్సరాలుగా ఈ స్థలాన్ని నరకానికి రాసేశారు. రాయగఢ్లో ఈ ఏరియా, రాయగఢ్లో వేపన వీధి అనే ప్రాంతం గురించి ప్రార్థన చేయండి, పెట్లీది అనే ప్రాంతం గురించి ప్రార్థన చేయండి, తుంబిగూడ అనే ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. ఈ 3 ప్రాంతాల్లో పాస్ట్ అడుగు పెట్టడానికి వీలేదు. వేపన వీధిలో మీటింగ్ పెడితే కారుతో గుద్దించేయడం నా మీదకి వచ్చేసారు. పెట్టేదో మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే సామాన్లు ఇసిరేశారు. ఇప్పుడు తుంబిగూడలో స్థలం కొన్నాం. 30 సంవత్సరాలుగా ఒక పాస్టర్ని కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఈ ఏరియాలో ఎక్కడ మందిరం కట్టడానికి వీల్లేదని చెప్పి 14 మంది ఇప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థలాన్ని రౌడీ చేతిలో తీసుకునేటప్పుడు 7 లక్షల సెటిల్మెంట్ కి వచ్చారు ఫైనల్ కి. 4 సంవత్సరాల తర్వాత 7 లక్షలు ఇవ్వలేము, 3 లక్షలకి పెద్దలు ఫైనల్ చేశారు. 3 లక్షలు 10 రోజులు ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 28 కల్లా, మొన్న ఫిబ్రవరి 28 కల్లా 3 లక్షలు నేను ఇవ్వాలి. 3 లక్షలు మాకు జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే చర్చలు తీసుకున్నాం. ఏప్రిల్ 2nd ఆదివారం నుంచి లాక్డౌన్.
మాకు డిసెంబర్ లో కూడా చర్చిలు తీసుకోవడానికి అనుమతి లేదు. లాస్ట్ ఇయర్ అంతా మాకు లాక్డౌన్. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాత్రమే ఆలయాలు తీసుకున్నాం అంతే. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఓ సామాన్య సేవకుడిగా నేను 3 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాను? కానీ ఆశ్చర్యకరంగా దేవుడు 2 లక్షలు మరి ఆ దినాల్లో అనుగ్రహించాడు. సొంతంగా 2 లక్షలు కొన్ని వస్తువులు అమ్మేసాం. కొంత సమకూర్చగలిగాం 2 లక్షలు, గాని 1 లక్ష మా దగ్గర లేదు. నాకు బాగా నిలవైన ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, పరిస్థితి ఇలా ఉందన్నా, మరి ఒక్క రోజు ఉంది, మీరు ఏమైనా సాయం చేసి గట్టెక్కేస్తాం. నేను జూన్ మొదటి వారం కల్లా మీకు 1,00,000 ఇచ్చేస్తాను అని నేను అనగానే, ఆయన వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేశారు ₹1,00,000. ఆయన చర్చి కట్టుకుంటున్నాడు. మేము జూన్ కల్లా స్లాబ్ వేసుకుంటాం. సెకండ్ స్లాబ్ కి మీరు ఇచ్చేయండి అని చెప్పి ఎంతో ప్రేమతో ఇచ్చాడు. మీరు మరలా ఏమి రూపాయి కూడా కలిపి ఇవ్వద్దు, కానుక కూడా ఇవ్వద్దు ప్లీజ్ అని చెప్పి నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి ఏప్రిల్, మేలో నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. కనుక ఆ మీటింగ్స్ బట్టి నేను అనుకున్నాను, ₹1,00,000 అప్పు తీర్చేస్తాను, ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన ఇచ్చిన దానికి కానుక కలిపి కృతజ్ఞత తెలియజేసుకుంటా అని చెప్పి, ఏదో బట్టలైనా ఫ్యామిలీకి కొని ఇస్తానని చెప్పి అలా హ్యాపీగా ఉన్నాను. మరి ఏప్రిల్, మే లాక్డౌన్ అయిపోయింది. ₹100 చూడనటువంటి పరిస్థితి వచ్చేసింది. జూన్ 1వ తారీఖున ఆయన ఫోన్ చేశాడు. అన్నా ఇచ్చేస్తానన్నా అన్నాను. అప్పు చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎవరు చేతులెత్తేసారు, ఎవరు సహాయం చేయలేదు. ₹1,00,000 ₹3 వడ్డీ కాదు, ₹5 వడ్డీ కాదు, ₹10కైనా వెళ్ళిపోవాలి. ఒక సేవకుడి దగ్గర నా సాక్ష్యం పోతుంది. మేలు చేసిన వాడికి కృతజ్ఞత చూపించలేకపోతుందని చెప్పి నేను భయంకరంగా 2వ తారీఖు నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. 3వ తారీఖు నేను మరలా ఫోన్ చేసి, అన్న ఇంకొక 2 రోజులు ఇవ్వండి. నాకు తెలిసిన పాస్టర్లందరికీ ఫోన్ చేశాను. నాకు ఇండియాలో కాదు, ప్రపంచంలో అనేక దేశాలు అనేక మంది తెలుసు. చాలా మందికి విలువగా, చాలా తెలివిగా మెసేజ్లు పెట్టాను. ఎక్కడా పని అవ్వట్లేదు. ఉపవాసం ఉండి రాత్రులు నిద్రపోకుండా 2, 3 దాకా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఆయన నాకు మేలు చేశాడు. నేను ఏం చెప్పను, అబద్ధం చెప్పలేను, అలా అని మోసం చేయలేను. సమయానికి నేను ఇవ్వకపోతే నా సాక్ష్యం పడిపోద్ది, నాయన నేను దోషిని అయిపోతున్నాను చెప్పి కన్నీరు గారుస్తున్నాను. సరిగ్గా 3 రోజుల కిందట ఆయన ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. నమ్మండి, బైబిల్ పెట్టుకుని సాక్ష్యం చెప్తున్నాను, నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఆయన ఫోన్ ఎత్తడానికి ధైర్యం లేదు, ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఇంకో 2 రోజులు అవకాశం ఇవ్వండి అని అడగడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. చెమటలు పడుతున్నాయి, ఎముకలు ఉడికిపోతా ఉన్నాయి. విపరీతమైన చలిలో ఉంటే మనిషి ఎలాగైపోతారో అలా షవరింగ్ అయిపోతుంటే, నా భార్య కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ఒకవేళ ఆయన గట్టిగా ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతలేను నా భార్య అంటుంది. లేదమ్మా, ఆయన మేలు చేశారు, వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి నమ్మకమైన సేవకుడికి మనం అన్యాయం చేయటం కదా, అన్యాయం చేస్తున్నాం. ఇన్ని రోజులు ప్రార్థన చేసినా నేను ఏ జవాబు చూడలేకపోయాను, నాదే పొరపాటు అని చెప్పి నేను ఏడుస్తా ఉన్నాను. ఆయన 3వసారి ఫోన్ చేస్తుంటే నాకు ఇంకా ధైర్యం సరిపోలేదు. 4వసారి ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్ మీద ఫోన్ వస్తుంది. పావుగంటకి అసలు స్థిమితం లేదు నాకు అసలు. నేను తిరగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. నెక్స్ట్ నేను 12 గంటలకు మెసేజ్ ఇవ్వాలి. అసలు థాట్స్ రావట్లేదు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఆ పరిస్థితిలో ఆయన ఒక మెసేజ్ పెట్టాడు. ప్లీజ్ రిసీవ్ మై కాల్. నా ఫోన్ ఎత్తండి. ఎత్తండి అన్న తర్వాత కూడా ఎత్తకపోతే నేను అన్యాయస్తుని అయిపోతానని చెప్పి ఫోన్ ఎత్తి, అన్న క్షమించండి అని దుఃఖ స్వరంతో నేను కన్నీళ్ళతో మాట్లాడబోతుంటే, బ్రదర్ 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 నన్ను ఒక మాట చెప్పనివ్వండి అని దేవుడు నాతో మాట్లాడారు. ఈ రోజు ₹50,000 నేను మీకు కానుక ఇచ్చేస్తున్నాను. ఒక నెల రోజుల తర్వాత ₹50 పంపించండి, 50,000 పంపించండి. ఒక నెల రోజులు చూసుకుని 50,000 పంపించండి చాలు. 50,000 నేను కానుక ఇస్తున్నాను పరిచర్య కొరకు అనగానే, నమ్మండి ప్రియులరా, మధ్యాహ్నం వరకు నేను కన్నీళ్లు కరుస్తా ఉన్నాం. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన ఎంత నీతిమంతుడు. మనం దేవుని పని దేవుని పద్ధతిలో చేయటం ప్రారంభిస్తే ప్రచండమైన కార్యాలు చేస్తాయి. ₹50,000 ఈ కరువు దినాల్లో, చర్చి లేని దినాల్లో, విశ్వాసులను పలకరించడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేని, ₹100 చూడడం కష్టమైన ఈ దినాల్లో ₹50,000 కొట్టివేయబడ్డం, ₹50,000 కానుకంటే నా బోటి సామాన్యుడికి ₹1,00,00,000 కానుకే అది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలి. అందుకే చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 తండ్రినైనను తల్లినైనను నేను ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించలేదు. ఉద్యోగం అవసరమే. నేను వచ్చేసేటప్పటికి పెంకిటిల్లు ఉంది, ఎఫ్రాయిం గారు వచ్చారు, జేమ్స్ గారు వచ్చారు. మా అమ్మ నాన్న ఏ పేద స్థితిలో ఉన్నారో వారు చూశారు. నేను ఆ దినాల్లో అనుకునేవాడిని, పెళ్ళై బాబు పుట్టే లోపల కారులో తీసుకువెళ్ళాలి నా భార్యని, మా పిల్లల్ని కారులో తీసుకెళ్ళాలి, నేను ఇల్లు కట్టేసుకోవాలి అనుకునేవాడిని. పెంకిటిల్లు మంచి 2 అంతస్తుల డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలనుకునేవాడిని. చాలా ఆశలు నాకు ఉండే ఉద్యోగం చేసే రోజుల్లో. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఉద్యోగాన్ని పెట్టగా అమ్మని నాన్నని, నాకు బాగా జ్ఞాపకం, మా అమ్మ నేను చచ్చిపోతే ఎలాగ ఏడుస్తుందో అలాగే ఏడ్చిందండి. కళ్ళగడ తడిచేలాగా రోజులు 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 నా తల్లి ఏడ్చిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకర పరిస్థితి. దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎవరు లేరండి.
ఒక్కగానొక్క కొడుకుని. అక్కడికి పెళ్లి అయిపోయింది, చెల్లికి పెళ్లి అయిపోయింది. దేవుని బిడ్డలారా, చెల్లికి పెళ్లి చేశాను. మొదటి డెలివరీ సమయానికి సేవకు వచ్చేసాను. బాబు డెలివరీ అయ్యే వరకైనా తోడుగా ఉండు, అమ్మ ప్రభు పిలుస్తున్నాడు. వాళ్ళు అలా విడిచిపెట్టి వచ్చేసాను. మా అమ్మ నాన్న గడిచినటువంటి 17 సంవత్సరాలుగా ఒంటరితనాన్ని, 17 సంవత్సరాలుగా ఒక్కోసారి టాబ్లెట్ వేసేవాళ్ళు, వాళ్ళు షుగర్ టెస్ట్ చేసేవాళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లేకపోయినా దేవుని సేవకు నన్ను సమర్పించారు. తమ్ముడు చెల్లి ఈ రోజు దేవునికి సాధనం అవ్వాలంటే అమ్మ నాన్న విడిచిపెట్టమని కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా నాకున్న దాంట్లో కొంత వారికి పంపిస్తూ ఉన్నాను. రేపే బయలుదేరి వెళ్ళి వారికి అన్ని చూసుకుంటాం. గడిచిన సంవత్సరం మా అమ్మగారికి బాగోకపోతే ₹1,00,000 పైనే హాస్పిటల్ ఖర్చులు పెట్టి ఆమెను బతికించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో 100, 200 పంపించేవాడిని. ఈ రోజుల్లో కొన్ని వేలు పంపించి ఏ పూట లోటు లేకుండా మందులైనా అన్నైనా ప్రతి నెల వెళ్ళి వారికి పరిచయం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనసులో మమకారాలు చావాలి. నీవు దేవునికి సాధన అవ్వాలి అంటే తండ్రిని తల్లిని వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను ప్రేమించాలి. కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుని కంటే నీ అందాన్ని, దేవుని కంటే నీ ఉద్యోగాన్ని, దేవుని కంటే నీ భవిష్యత్తును, దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించొద్దు. ప్రేమిస్తే నువ్వు పాత్రుడు కాలేవు. స్థలం బయటికి రావటం అంటే మాటలు కాదండి. మంద జగన్నాథం అనేటువంటి ఆ వ్యక్తి చేతుల నుంచి బయటికి తీయటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి మాకు సెటిల్మెంట్ చేయండి, అతని చేతిలో మా స్థలం ఉండిపోయింది. నేను చేయలేనండి, ప్రభు నాకు చేశాడు, నేను ఈ పనులు చేయలేను. ఎంతో ఆశ్చర్యకరమైన కార్యాలు మా జీవితంలో జరిగాయి. ఎన్నో గాఢాంధకారాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో అబ్బా ఎనలేనటువంటి శోధనలు మా జీవితంలో ఉన్నప్పటికీ ఈ రోజుకి సజీవంగా ఉండి ఈ మహిమ కలిగిన సేవ తృప్తిగా చేయడానికి కారణం దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏది లోటు చేయకుండా ఉంటాడు. తమ్ముడు చెల్లి, ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం తెలుసా? నేను దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించకూడదు. అప్పుడే నువ్వు పాత్రుడు అవుతావు. రెండవది నీకంటూ ఒక సిలువ ఉండాలి. తెల్లార్లు ప్రార్థన చేసే అలవాటు, ఉపవాసం ఉండే అలవాటు. ఇదిగో నా తండ్రి చనిపోయే వార్త నా గుండెల్లో ఉంది, అర్జెంట్ గా పరిగెత్తుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అంతటి డబ్బులు లేని పరిస్థితిలో ఎలా వెళ్ళాలి? అంత గాఢాంధకారపు లోయ అయినా ఎంత తృప్తిగా దేవుని యొక్క వాక్యం మీకు అందిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు అందిస్తున్నానంటే, నీకంటూ ఒక ప్రార్థన, నీకంటూ ఒక ఉపవాసం, నీకంటూ ఒక నిరీక్షణ, నీకంటూ ఒక దర్శనం, నీకంటూ ఒక ఆశయం ఉన్ననాడు నీకంటూ ఒక సిలువ. ఆ సిలువను చూస్తూ ఈ సిలువను ఏ రోజు విడిచిపెట్టకుండా ఒక సిలువను కలిగి ఉండాలి, ఒక శ్రమను కలిగి ఉండాలి, ఒక భారాన్ని కలిగి ఉండాలి, ఒక బాధ్యతను కలిగి ఉండాలి. పిలువబడితే సరిపోదు, ఏర్పాటును సంపాదించు. పాటలు నేర్చుకుంటావా, వాక్యం నేర్చుకుంటావా, సువార్త నేర్చుకుంటావా, పరిచర్య నేర్చుకుంటావా, ఏ పనైనా సరే ఈ రోజు దేవుని బిడ్డలారా, మరి పరిచర్యకు సంబంధించిన పని అయినా సరే, ఏదైనా నాకున్న ఆశ ఏంటంటే పరిచర్యలో ఈ పని పలానా వాడు చేయాలి, మనం చేయలేము అనడానికి వీల్లేదు. అందుకే నేను డిటిపి వర్క్ నేర్చేసుకున్నాను. నేను ఈనాడు పేపర్ అమాంతంగా టైప్ చేసి డిజైన్ చేసేస్తాను. అలాగే వీడియో మిక్సింగ్ చేయగలను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే గొప్ప క్వశ్చన్ కాదు తమ్ముడు చెల్లి, ఒక్క పని 2 పనులుగా బద్ధకం కాదు. నేర్చుకోవాలి, మనం అన్ని నేర్చుకోవాలి. అన్నిట్లో పరిచర్య సంబంధించిన పని విషయంలో నేను ఆఖరికి పెయింటింగ్ కూడా నేర్చుకుని వాక్యాలు రాయాలనుకునేవాడిని. ఇక్కడ ఒరిస్సా వచ్చిన తర్వాత గోడలకు సువార్త వాక్యాలు రాయాలనుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెక్స్ వచ్చేసాయి కాబట్టి ఆ డిజైన్ నేర్చుకునే అవకాశం ఏర్పడలేదు. ఎందుకు ఈ మాటలు? పిలువబడిన వాడు ఉండిపోతే సరిపోదు. రక్షింపబడ్డాను ఏదో ఒక దండగ తిండి తింటూ గానుగెద్దులా తిరుగుతూ ఏదో ఇక బతుకుతున్నాను లేండి, నాదో ఒక బతుకన్నట్లు కాదు. కానీ నీకంటూ స్పెషలైజేషన్ కావాలి. పాటలో ఉన్నా, ప్రార్థనలో ప్రత్యేకంగా ఉన్నావా, పరిచయలో ప్రత్యేకంగా ఉన్నావా, చర్చిలో ఒక ఎలక్ట్రికల్ వర్క్ వస్తే, ఒక టెక్నికల్ వర్క్ వస్తే, ఒక ఇన్స్ట్రుమెంట్ వర్క్ వస్తే, లేకపోతే సౌండ్ సిస్టమ్ పెట్టాల్సి వస్తే రిపేర్ చేయడానికి, లేకపోతే దాన్ని చూసుకోవడానికి పలానా తమ్ముడు ఉన్నాడు, పలానా చెల్లి ఉన్నాడు. ఆడపిల్లలకు కూడా నేను జాజ్ నేర్పేవాడిని, ఆడపిల్లలకు కూడా నేను కంప్యూటర్స్ నేర్పేవాడిని. ఆ దినాల్లో ఎవరికి ఏ ఆసక్తి ఉన్నా పరిచయం నేర్పించేవాడిని. ఒక స్టేజీ ఆ రోజుల్లో మా చర్చి యూత్ ఆడపిల్లలకు స్టేజ్ కట్టేసేవారండి, స్టేజ్ బ్యానర్లు కట్టేసేవారండి, పైకెక్కి పరిచయం నేర్పించేవాళ్ళం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను అమ్మాయిని కదా, నేను దేనికి పనికిరాను అనుకోవద్దు. యేసయ్య నిన్ను పాత్రుని చేసుకోవాలి, పాత్రురాలు చేసుకోవాలి. దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమించదు. నెంబర్ 2, నీకంటూ బట్టి, నీకంటూ మా అమ్మ, మా నాన్న, మా పాస్టర్ గారు, అది సెకండ్ థింగ్ బ్రదర్. నీకంటూ పర్సనల్ ప్రేయర్, పర్సనల్ ఫాస్టింగ్, పర్సనల్ అనాయింటింగ్, పర్సనల్ మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ నీడ్. నెంబర్ 3, స్పెషలైజేషన్ ఉండాలి. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఒకరి బాణిలో వెళ్ళకూడదు, ఒకరి పద్ధతిలో కాదు. నీవు ఈ పోటీ ప్రపంచంలో ఒక ప్రత్యేకత సంపాదించాలి. నిన్ను ప్రత్యేకంగా దేవుడు చేశాడు. నీ వేలు ముద్రలు వేరు, నీ ముఖం వేరు, నీ పర్సనాలిటీ వేరు. అలాగే నీ జీవితంలో
నీకున్న వరాలు కూడా వేరు, నేను ప్రత్యేకపరుస్తాను. చివరి మాట 9వ అధ్యాయం చదివాం కదా, లూకాసు సువార్త 9 ఆ చివరి వచనంలో 62వ వచనం, 9:62లో నాగిటి మీద చేపెట్టి వెనుకు తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదు. దేవునికి పాత్రుడువై నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోయి ఒక వ్యక్తిగా ఉండాలి అంటే, ఒకటి దేవుని కంటే ఎక్కువ భార్య. నా భార్య కూడా అప్పుడప్పుడు భయపడుతుంటుంది, మా పిల్లలు కూడా అప్పుడప్పుడు భయపడుతుంటారు. ఏమి భయపడుతుంది తెలుసా? మా డాడీ అమ్మా నాన్నలు వదిలేశాడు దేవుని కోసం, సేవ కోసం. ఉద్యోగాన్ని వదిలేశాడు, తేడా చేస్తే మమ్మల్ని కూడా వదిలేస్తాడు. అవును, దేవుని కోసం ఎవరిని లెక్క చేయి, దేవుని కోసం డబ్బును లెక్క చేయం, దేవుని కోసం ఆరోగ్యం లెక్క చేయం, దేవుని కోసం దెబ్బలు, ఎనీథింగ్ యేసు కోసం. ఆమేన్. రెండవదిగా, నీ సిలువ ఎప్పుడూ కింద పెట్టడానికి వీల్లేదు. నీకు కొన్ని నిందలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటితోనే నీవు సాగిపోతూ ఉండాలి. నెంబర్ 3, నీకంటూ ఒక గుర్తింపు ప్రభు ఇచ్చాడు, దాన్ని నువ్వు డెవలప్ చేసుకో, ప్రత్యేకంగా వాడబడు, ప్రత్యేకతను సంపాదించు. నెంబర్ 4, నాగటి మీద చేపెట్టావు, ఎప్పుడు నిరుత్సాహం, వెనక చూపు, వెనక పాపం, ఆ పాపం వైపు, ఆ దాస్యత్వం వైపు వెళ్ళటానికి వీల్లేదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి యవనస్తులందరికీ, ప్రియ తమ్ముడికి ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.